యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. త్రిశూల్ ఖచ్చితంగా వస్తాడు, మీరు బాధపడకండి. ఈ వస్త్రాభరణాలు అబ్బాయి వాళ్ళు అమ్మాయికి ఇవ్వాలి. మా ఆయన ఎక్కడా? నేనే తనని పని మీద బయటికి పంపించాను, వస్తాడులే. అయితే మీరే వచ్చి ఇవ్వండి. ఎంతైనా మీరు త్రివిక్రమ్కి తల్లిదండ్రులే కదా, మీరు కూడా ఇవ్వచ్చు. గోవింద్, అమ్మాయి తరపున త్రివిక్రమ్కి వస్త్రాభరణాలు ఇవ్వు బాబు. అల్లుడు, రేపు ఈ టైం వరకు నువ్వు నీ ఫ్రీడమ్ని కోల్పోతావు. తీసుకో. రేయ్, ఆలోచిస్తున్నావేంట్రా? తీసుకో. త్రివిక్రమ్, ఏంటి, ఏమైంది? ఏం ఆలోచిస్తున్నారు? ఎవరైనా ఏమన్నా అన్నారా? నో. మరి త్రిశూల్ గురించి ఆలోచిస్తున్నారా? అతను వస్తాడని చెప్పారు కదా, మీరు అతనితో మాట్లాడారు కదా, మరి ఇంకేంటి ప్రాబ్లం? వాడు వస్తున్నాడనే కదా నేను టెన్షన్ పడుతున్నాను. ఏమన్నారు? అతను వస్తున్నాడని మీకు టెన్షనా? అంటే అది త్రిశూల్ ఇంటికి వస్తాడని ఇంట్లో వాళ్ళు నమ్మకంతో ఉన్నారు. కానీ వాడు ఒకవేళ ఇంటికి రాకపోతే? త్రివిక్రమ్, త్రిశూల్ తప్పకొస్తాడు, నాకు నమ్మకం ఉంది. మీరేం టెన్షన్ పడకండి. వాడింటికి వస్తాడు, కానీ ఇప్పుడు వాడు ఎక్కడున్నాడో తెలుసుంటే బాగుండేది కదా. పాపం ఏ ప్రాబ్లం వచ్చిందో ఏంటో. ఏ ప్రాబ్లం వచ్చినా అన్నీ సర్దుకుంటాయి. అతను క్షేమంగా తిరిగొస్తాడు. త్రిశూల్ గాడి ఇంటికి వచ్చేస్తున్నాడు అంటే వాడు మాయాంగినితో లేడా? తను వీణ్ణి నిజంగా తీసుకెళ్లేదా? నో, ముందు ఏం జరిగిందో నేను చెక్ చేయాలి. ఇప్పుడే అక్కడికి వెళ్ళాలి. త్రివిక్రమ్, ఏమైంది? ఎందుకు అకస్మాత్తుగా కారాపారు? శివాని, ఇఫ్ యూ డోంట్ మైండ్, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోతావా? కొంచెం అర్జెంట్ పని ఉంది నాకు. సరే, వెళ్తాను. కానీ ఏంటా పని, నేను తెలుసుకోవచ్చా? వచ్చాక చెప్తానులే. సరే, అలాగే. నువ్వా? నేను వేరే ఎవరో అనుకున్నాను. వాడి కథ ఒగించేద్దాం అనుకున్నాను. ఇంతలోనే నువ్విక్కడికొచ్చావు. అసలు నువ్విక్కడికెందుకు వచ్చావు? నిన్నెవరు పంపారు? త్రిశూల్ ఎక్కడున్నాడు? ఎందుకు? నువ్వు నాతో ఏం చెప్పావు? త్రిశూల్ని దూరంగా తీసుకెళ్తాను అని చెప్పావు కదా. ఎందుకు అబద్ధం చెప్పావు? అదీ కాక చెప్పిన పని చేసే వరకు నిద్రపోను అన్నావు కదా. అంటే నువ్వు చెప్పినవన్నీ అబద్ధాలేనా? నీ మాటలు శృతి మించుతున్నాయి. నువ్వు చేసిన పనికి తగ్గట్టుగానే మాట్లాడుతున్నాను నేను. త్రిశూల్ ఇంటికి ఫోన్ చేశాడు. ఏమన్నాడు తెలుసా? మీరెవ్వరూ చింతించకండి, నేను వీలైనంత తొందరగా ఇంటికి వచ్చేస్తాను. ఇవన్నీ చెప్పాడు అంటే నువ్వు వాడిని కిడ్నాప్ చేయలేదన్నమాట. ఏంటి? వాడు మీ ఇంట్లో వాళ్ళతో మాట్లాడా? అది సాధ్యం కాదు. అవును, ముందు నేను కూడా నమ్మలేదు. నేనే వాడితో మాట్లాడాను, ఆ తర్వాతే నమ్మాల్సి వచ్చింది. నాతో పాటు ఉండగా ఇంట్లో వాళ్ళతో మాట్లాడడం సాధ్యం కాదు. ఈ స్థలంలో ఒకసారి కాలు పెడితే అంతే. నా అనుమతి లేకుండా బయటికి వెళ్ళడం అసాధ్యమన్న సంగతి తెలుసా? అయితే వాడు ఫోన్లో మాతో మాట్లాడడం అది మీ భ్రమై ఉంటుంది. నాకు వాణ్ణి చూపించు. ఎందుకు? నా మాట మీద నీకు నమ్మకం లేదా? నీ మీద నమ్మకం లేక కాదు, నేను వాణ్ణి ఒకసారి చూడాలి. త్రివిక్రమ్, ఎందుకో నువ్వు నీ హద్దులు మీరుతున్నావు. నాకు కోపం తెప్పించకు. చూడు, నువ్వు కోపగించుకోవద్దు. నాకు వాడిని ఒకసారి చూపించు, ఒకసారి చూసి వెళ్ళిపోతానంతే. సరే, ఇంతలా అడుగుతున్నావుగా, నా వెనకాలేరా.
చాలా థ్యాంక్స్ నందీష. అయ్యగారు థ్యాంక్స్ ఎందుకు చెప్తున్నారు? లేదు, నువ్వు మిమిక్రీ ఆర్టిస్ట్కి చెప్పి త్రిశూల్ వాయిస్తో ఫోన్లో మాట్లాడించకపోయి ఉంటే ఇంట్లో వాళ్ళు ఊరుకునేవారు కాదు. ఇంట్లో వాళ్ళకైతే అబద్ధం చెప్పి కవర్ చేశాం, కానీ నిజం వేరే కదా. త్రిశూల్ ఎక్కడికి వెళ్ళాడో తెలియట్లేదు. నేను అదే టెన్షన్లో ఉన్నాను నందీష. అన్ని చోట్ల విచారించాం, అందరూ మాకు తెలియదంటున్నారు. ఎందుకో నాకు భయంగా ఉంది అయ్యగారు. నువ్వు భయపడిపోతూ దిగులుగా ఉంటే ఇంట్లో వాళ్ళకి అనుమానం వస్తుంది. ఎంత భయం ఉన్నా లోపలే దాచుకోవాలి నందీష. ఎన్ని రోజులను దాచుకోవాలి? పెళ్లి సమయం దగ్గరికి వస్తోంది. రేపు కూడా త్రిశూల్ రాలేదంటే అడగకుండా ఉంటారా? ఏదో ఒకటి చెప్పాలి. అబద్ధం చెప్పి ఎన్ని రోజులు నమ్మిస్తాం? ఎందుకో మనకి వేరే దారి లేదు నందీష. అబద్ధం చెప్పి మేనేజ్ చేయాలి, లేదంటే త్రివిక్రమ్ పెళ్లి జరగదు. పెళ్ళాగిపోతే ఏమవుతుందో నీకు తెలుసు కదా. ఎట్టి పరిస్థితుల్లో ఈ ముహూర్తం మిస్ అవ్వకూడదు. కష్టంగానే ఉంటుంది నందీష, కానీ భరించాలి. వీలైనంత తొందరగా అన్నీ సర్దుకోవాలనుకుంటున్నాను. అక్కడ చూడు, త్రిశూల్. త్రిశూల్ ఇక్కడే ఉన్నాడు, మరి డాడ్కి ఫోన్ చేయడం? ఎస్, మా డాడే ఇన్ని రోజుల నుండి డ్రామాలు ఆడుతున్నాడు. నా అనుమానం నిజమే. ఇప్పుడైనా నమ్ముతావా నువ్వు? నాకు ముందే నమ్మకం ఉంది. ఇంట్లో వాళ్ళు అన్నప్పటి నుంచి కొంచెం. నీ వివరణ నాకేమాత్రం అవసరం లేదు. ఇక నువ్వు వెళ్ళు. అది కాదు, వెళ్ళమన్నానా? ఓకే, వెళ్తాను. శివాని, శివాని, శివాని! ఎక్కడికి వెళ్ళిపోయింది శివాని? హలో! శివాని ఇక్కడుందేంటి? హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? తను ఇక్కడికెలా వచ్చింది? ఏంటి శివాని నువ్వు ఉన్న బలంగా నన్ను ఒక్కడనే వదిలేసి వెళ్ళిపోయావు? ఈ ప్రపంచంలో మన ఇద్దరమే ఉండాలని చెప్పావు, కానీ నన్ను ఒంటరిగా వదిలేసి నువ్వు ఎక్కడికో మాయమైపోయావు. ఎందుకలా? క్షమించు త్రిశూల్, ఇక ముందు నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళ్ళను. నిజంగానా? నో నో నో, శివాని ఇక్కడే ఉంది. ఇక్కడేదో జరుగుతుంది. శివాని నాది, తను నాకే దక్కాలి, త్రిశూల్కి కాదు. తను ఎప్పుడు నాతోనే ఉండాలి, త్రిశూల్ గారితో కాదు. నేను వదిలిపెట్టను. శివాని నన్ను రావద్దంటుందేంటి? అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? మాయాంగిని శివాని రూపంలో ఉందా? ఇదేంటి? శివాని, ఏంటి శివాని ఏం మాట్లాడట్లేదు? నువ్వు నాతో ఇలా ఉంటే మాటలు మర్చిపోతాను త్రిశూల్. శివాని, నువ్వు నన్ను చాలా ప్రేమిస్తున్నావు కదా? చాలా. ఏమండి, ఇక్కడేం చేస్తున్నారు? పూజకెందుకు రాలేదు? కొంచెం పనుందే, వెళ్ళాను. మీరు పూజకి రానందుకు నేనేం దిగులు పడ్డం లేదు, కానీ అక్కడ ఏం జరిగిందో మీకు తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు.
ఏమైంది? ఏమండి, మన త్రిశూల్ ఫోన్ చేశాడు, వస్తున్నాను అని చెప్పాడు. ఆ క్షణంలో నాకు పోయిన ప్రాణం తిరిగొచ్చింది. నేను మనసులో ఏవైనా అవుతుందేమోనని చాలా భయపడ్డాను. 2 రోజులుగా మనసు దిగులుగా ఉంది, కానీ ఇప్పుడు మనసు కుదుట పడిందండి. ఏంటండి మాట్లాడడం లేదు? త్రిశూల్ వస్తున్నాడని మీకు సంతోషంగా లేదా? చాలా 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 సంతోషంగా ఉంది మధు. వాడు నిజంగా వచ్చుంటే సంతోషంగా ఉండేది మధు. వాడి గొంతుతో ఫోన్ చేయించిందే నేను. వాడెక్కడున్నాడో తెలియనప్పుడు ఎలా సంతోషంగా ఉండాలి? ఏమండి, త్రిశూల్ నాతో కూడా ఫోన్లో మాట్లాడాడు తెలుసా? వాడు నాతో ఏం మాట్లాడాడో అడగరా? ఏమన్నాడు? వాడు నన్ను ఎలా ఉన్నావు డార్లింగ్ అన్నాడు. ఎంతమంది ఉన్నా మా అమ్మకు ఫోన్ ఇవ్వు అని నాతో ఫోన్లో మాట్లాడాడు. దీన్ని బట్టి అర్థమవుతోంది వాడికి నేనంటే ఎంత ఇష్టం అని. వాడు నన్ను చాలా మిస్ అవుతున్నాడండి. మీ గురించి కూడా అడిగాడు. అవునా? మీకెందుకు ఆసక్తిగా లేనట్టు అనిపిస్తోంది. పెళ్లి పనుల టెన్షన్లో ఉన్నారా? అవుతాయిలేండి. మన త్రిశూల్ వచ్చేస్తున్నాడు కదా, వాడే అన్ని పనులు చూసుకుంటాడు. మీరు అస్సలు టెన్షన్ పడకండి. సరే సరే, రిసార్ట్కి వెళ్ళడానికి లేట్ అవుతోంది. మన ఇద్దరి బట్టల్ని నేను ఒకటే బ్యాగ్లో ప్యాక్ చేస్తాను. మీరు మగవాళ్ళు కదా, బ్యాగ్ని పట్టించుకోకుండా మర్చిపోతారు. అందుకే మన ఇద్దరి బట్టలు కలిసి ప్యాక్ చేస్తాను. దేవుడా, ఏం స్వామి ఇది? ఇదైతే త్రిశూల్ నిజంగా వచ్చేసినట్టు సంతోషంలో ఉంది. వాడేమో ఎక్కడున్నాడో ఎలా ఉన్నాడో ఏం అర్థం కావడం లేదు. శివాని, నువ్వెందుకో కొన్నిసార్లు విచిత్రంగా ప్రవర్తిస్తున్నావు. నేను ప్రేమిస్తున్న శివాని నేనా అని అనుమానం కూడా వస్తుంది. ఎందుకు శివాని? ఏమైంది నీకు? నీకెలాగైతే ఆశలున్నాయో అలాగే నాకు కూడా ఆశలున్నాయి. మనిద్దరమే ఉండాలని ఎన్నో కలలు కన్నాను నేను కూడా. ఇప్పుడు మనిద్దరం కలిసే ఉన్నాం. కానీ నువ్వు నా దానివని అనిపించడం లేదు. నువ్వెక్కడున్నా, ఎంత దూరంలో ఉన్నా నువ్వు నా పక్కనే ఉన్నట్టు అనిపించేది. నువ్వు నా మనసులో గూడు కట్టుకొని ఉన్నావు. కానీ ఇప్పుడు ఎందుకో చాలా దూరంగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఎందుకో అర్థం కావడం లేదు. మనిద్దరం మేడ్ ఫర్ ఈచ్ అదర్ జంట అని నేను చాలాసార్లు అనుకునేవాడిని. కానీ ఇప్పుడేమో మనిద్దరం ఇక్కడికి వచ్చాక నాకు అలా అనిపించడం లేదు. నిన్నేనా నేను పెళ్లి చేసుకోవాలనుకున్నాను అనిపిస్తుంది. ప్రేమ ప్రేమ అని నేను తొందరపడ్డానేమో అనిపిస్తుంది. శివాని మీద నాకు ప్రేమ ఈరోజుది కాదు కదా, ఎన్నో జన్మలది అనిపిస్తుంది. కానీ ప్లీజ్ శివాని, నన్ను మర్చిపోవద్దు. నాకు పాత శివానియే కావాలి. నేను తననే పెళ్లి చేసుకుంటాను. దమయంతి, శాస్త్ర కార్యక్రమానికి కావాల్సినవన్నీ పెట్టావు కదా, ఏం మర్చిపోలేదుగా? అత్తయ్య, ఒక్కొక్కటి గుర్తుకొస్తూనే ఉన్నాయి. ప్యాక్ చేసే వరకు ఇలా గుర్తొస్తూనే ఉంటుంది. అవునమ్మా. మధుమతికి ఏమైనా చెప్పావా? అవును, తను వస్తున్నట్లుంది. వచ్చేసింది. మీరు నన్ను సామాన్లు తెమ్మని చెప్పారు కదా, అవన్నీ తీసుకొచ్చాను. మంచిది, ఇవ్వు. అవును, ఈ మగవాళ్ళందరూ ఎక్కడికి వెళ్లారు? ఇంట్లో ఎవరూ కనిపించడం లేదు. రీనా, డాడ్, మావయ్య, అన్నయ్య ఎక్కడా? ఏమైందమ్మా నీకు? ఏమైందంటావేంటే?
ఇప్పటికే లేట్ అయింది. డాడ్ని పిలు. అటు చూడు, డాడ్ వస్తున్నారు. త్రివిక్రమ్ ఎక్కడా? త్రివిక్రమ్ బయటికి ఎక్కడికో వెళ్ళాడు. కొత్త పెళ్ళికొడుకు వాడు. బయట అలా తిరగకూడదని వాడికి తెలియదా ఏంటి? నాకు చెప్పే వెళ్ళాడమ్మా. అందుకే నేను వచ్చేటప్పుడు శివాన్ని తీసుకుని డైరెక్ట్గా రిసార్ట్కి రమ్మని చెప్పాను. ఓహో, అవును. గోవిందేడి? బామ్మ, మామ గురించి ఎందుకు అడుగుతారు? ఊరి నుండి అత్త పెళ్లికి వస్తున్న విషయం తెలుసుకుని 1 గంట ముందే రిసార్ట్కి వెళ్లి ఎదురు చూస్తున్నాడు. ఓహో, సరిపోయింది. ఇక పెళ్ళాం కొంగు పట్టుకుని తిరగడమే వాడి పని. నందిష, ఇంటికొచ్చే అతిథులందరినీ రిసార్ట్కి వచ్చేలా ఏర్పాటు చేయి. సరే అయ్యగారు. పెళ్లి అద్భుతంగా జరగాలి. ఏ లోటు రాకుండా చూసుకోవాలి. మీరు మీ బాధ్యతల్ని సరిగ్గా పూర్తి చేయండి. మీ ముఖంలో ఉన్న సంతోషం పెళ్లి అయ్యే వరకు ఇలాగే ఉండాలి. విజయ్, ఎందుకురా అలా అంటున్నావు? సంతోషం తప్పకుండా ఉంటుంది. కేవలం ఇంతే కాదు, సంతోషం 2 రెట్లు ఎక్కువ అవుతుంది. ఎందుకంటే రేపు త్రిశూల్ వస్తున్నాడు. వాడొచ్చిన తర్వాత ఈ పెళ్లి సందడి రెట్టింపవుతుంది. సరే సరే, అందరూ వెళ్ళండి. సరే, నేను సామాన్ తీసుకుని వస్తాను, మీరు వెళ్ళండి. అన్ని సర్దుకుంటాయిలే. త్రిశూల్, త్రిశూల్, హాయ్ శివాని, నువ్వింకా రెడీ అవ్వలేదా? టైం అవుతుంది కదా, ఇంక బయలుదేరాలి. అలాగే. ఏంటి శివాని, ఎందుకు డల్గా ఉన్నావు? వాట్ హ్యాపెండ్? ఏం లేదు, మామూలుగానే ఉన్నానే. శివాని, ఎవరిని వెతుకుతున్నావు? ఎవరైనా వస్తున్నారని చెప్పారా? లేదు. మరి అక్కడేం చూస్తున్నావు? అది నేను వేరే ఏదో ఆలోచిస్తున్నాను త్రివిక్రమ్. శివాని, ఇంకా ఏం ఆలోచిస్తున్నావు? వెళ్ళి తొందరగా రెడీ అవ్వు. అక్కడ అందరూ వెయిట్ చేస్తున్నారు. చాలా కార్యక్రమాలు ఉన్నాయి ఇంకా. వస్తాను. 2 నిమిషాలు, లోనికి రండి. సరే. ఎందుకు త్రిశూల్ నన్ను వెతుక్కుంటూ వచ్చావు? నీకు నా మీద ప్రేమ లేదు కదా, మరి నువ్వు నా కోసం ఎందుకు వచ్చావు? ఎందుకు శివాని ఇలా మాట్లాడుతున్నావు? నిన్ను ప్రేమించలేదని నేను ఎప్పుడు చెప్పాను? నువ్వేం అలా చెప్పలేదు, కానీ నీ ప్రవర్తన చూసి నాకు అలా అనిపించింది. మనం ఇద్దరం ఇక్కడికి రావడానికన్నా ముందు నువ్వు నన్ను ఎంత ప్రేమించేవాడివి, కానీ ఇప్పుడు నాకలా అనిపించడం లేదు. నాతో ఉన్నా నాతో లేనట్టు అనిపిస్తోంది కదా నీకు? శివాని, అది ఎందుకు త్రిశూల్ ఏం మాట్లాడట్లేదు? నేను చెప్పింది నిజమే కదా. ఈ మగవాళ్ల ప్రేమ మేమనుకున్నట్టు కాదు. ప్రేమించాలి అనుకున్నప్పుడు ఆ అమ్మాయి ఏం చెప్పినా తలుపుతారు. తప్పు చేసినా అది ఒప్పు అంటారు. కాని పెళ్ళైపోతుంది అని తెలిసాక మొదలు పెడతారు. నువ్వు అలా ఉంటే బాగుండేది, నువ్వు ఇలా ఉంటే బాగుండేది అని. నువ్వు ఈ మధ్య చాలా మారిపోయావు అని అనటం మొదలు పెట్టేస్తారు కదా. ఎందుకు శివాని ఇలా మాట్లాడుతున్నావు? నేనేమన్నా ఇబ్బంది పెట్టానా నిన్ను? అలాంటిదేమీ లేదు, ఊరికే అనిపించింది, అందుకే అన్నాను. ఎందుకు, నీ మనసులో ఏమైనా అలాంటి ఆలోచనలున్నాయా? అది లేదు. ఉంటే ఇప్పుడే చెప్పు త్రిశూల్. నీకు శివాని సరిపోదు అని నేను దూరంగా ఉంటాను. ఎందుకు శివాని ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావు నువ్వు? గందరగోళమైన మనసులో అనుమానం ఉంటుంది తప్ప ప్రేమ కాదు త్రిశూల్. ప్రతి విషయంలో
మనం ఒకరిని బలవంతం చేయకూడదు. బలవంతంగా ప్రేమని రప్పించలేం కదా. ఒకవేళ పుట్టినా కూడా అది శాశ్వతంగా ఉండదు. ఎప్పుడైనా పోవచ్చు. త్రిశూల్, ఇక ఇది చాలు. ఇంతటితో ఆపేద్దాం.